Smoking is injurious to health. It causes cancer. ధూమ్రపానం హానికరం. దీనివల్ల క్యాన్సర్ కలగవచ్చు. ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం. ధూమ్రపానం వల్ల క్యాన్సర్ రావచ్చు. హలో మెత్తా చెప్పండి. దియా స్కూలుకి వెళ్ళిందా? ఇప్పుడే స్కూల్లో దింపేసి వస్తున్నాను. సరే అయితే ఉంటాను. హలో, మీకు ఒకటి చెప్దామనుకున్నాను. షారుఖ్ ఖాన్ మూవీ ఒకటి రిలీజ్ అయింది. మీరు ఫ్రీగా ఉంటే మనం వెళ్దాము. మిత్తా, మన ఫ్యామిలీలో చాలా ప్రెషర్ ఉంది, అందుకని ఆఫీస్లో ఓవర్ టైం చేస్తున్నాను. నాకు అది అంతా కుదరదు. అరే బాయ్. ఏమండి? హలో, ఓకే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. మీతా, గుర్తుపెట్టావా? సమీర్. రైట్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పాపని స్కూల్లో దింపేసి నేను ఇంటికి వెళ్తున్నాను. బై ది వే, నువ్వేం చేస్తున్నావు ఈ ప్లేస్ లో? బిజినెస్ విషయంగా బయట ఊరికి వెళ్ళాను. ఇప్పుడు ఒక చిన్న పని మీద వచ్చిన. సరే, ఇప్పుడు అది వదిలే. ఎక్కడికైనా వెళ్దామా ఇద్దరు కలిసి? పద రా, ఎక్కడికైనా బయటికి వెళ్ళొద్దాం. ఎక్కువసేపు అంతా కాదు, జస్ట్ 15 మినిట్సే. రా, బయటికి వెళ్ళేసి వద్దాం. రావా ప్లీజ్? సరే పద. వదినా, నేను చెప్పేది విను. అమ్మా నాన్న నిన్ను ఒక విషయంలో ఒప్పుకునే తీరాలి. మీకు ఆ సంగతి బాగా తెలుసు కదా. నాకు అది అర్థమవుతుంది, కానీ అది నా చేతిలో లేదే. నాకు తెలుసు ఆయనకు అమ్మా నానంటే ఎంత ఇష్టమని. అతన్ని అక్కడే ఉండమని. నేను అతనితో మాట్లాడాను. అందరం కలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మీరేమీ బాధపడకండి. అందరం కలిసి ఈ సమస్యని సాల్వ్ చేద్దాం. నేను ఇప్పుడు బయలుదేరుతాను. మీకు మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పేదా, మనకు అబ్బాయి పుట్టాడంటే వాడికి దీప్ అని పేరు పెడతామా? నువ్వేముంటావు? ఎందుకు? ఒకవేళ అమ్మాయి పుడితే ఆ పాప పేరు దీప. ఏమైనా కానీ వాళ్ళు మన పిల్లలే కదా. నేను కరెక్ట్ గానే చెప్తున్నానా? దానికి మనం ఇంకొక పని చేయాలి. నేను చెప్పింది కరెక్టా? నీకు అది ఏంటని తెలుసా? హలో, ఈ వేళప్పుడు ఎందుకు నువ్వు నాకు కాల్ చేస్తున్నావు? ఆయన ఇంట్లోనే ఉన్నారు. నేను నిన్ను చాలా మిస్ చేస్తున్నాను. సరే సరే చెప్పు. జస్ట్ నీ గొంతు వినాలని.
నిజం చెప్పు, నువ్వు చెప్పేది నిజమేనా? నేను ఒకటి చెప్పాను మిత. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఈ టైంలో? మర్చిపోయావా? రేపు ఉదయాన పాపని స్కూల్కి పంపించాలి. నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను కొద్దిగా అర్థం చేసుకున్నా కూడా ఒక నిమిషం ఆగా, నన్ను పిలుస్తున్నారు. నో 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 ఇలాగంతా చెప్పబాక. ఏదైనా పెడతావా? హే, కుదరదు. నేను నీ దగ్గర ఫోన్లోనే కదా అడుగుతున్నాను. కుదరదని చెప్పా కదా. పిచ్చేసాలేదు. ఫోన్ పెట్టే ఇంకా. మితా, నేను వెళ్తున్నాను. బాయ్. వచ్చే నెల నువ్వే ఫోన్ బిల్ పే చేసుకోవాలి. నేను బిల్ పే చేయను. నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? నమ్మలేకున్నాను. ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ అతను పెళ్లి ఇంకా చేసుకోలేదు. వాడింకా బ్యాచ్లరే. ఒక రోమియోలాగా ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడంట. రోమియోలాగా తిరుగుతున్నాడా? అరే, అలాగంతా కాదు. తర్వాత నథింగ్ లైక్ దట్. నువ్వు అనుకుంటేలాగంతా ఏమీ కాదు. తర్వాత యాక్చువల్లీ నా పెళ్లి విషయంలో మా పేరెంట్స్ డెసిషన్కి నేను అపోజ్గానే ఉన్నాను. హే, నేను వెళ్ళాలి. అతడు వచ్చేసాడు. బాయ్. అందరూ కలిసి ఒకరోజు మా ఇంటికి రండి, సరేనా? బాయ్. ఎవరు ఫోన్ చేసింది? నీ భర్త? లేదు లేదు, నా ఫ్రెండ్. యాక్చువల్లీ దాని హస్బెండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో జాబ్ చేస్తున్నారు. టైం దొరికినప్పుడే తను నాకు కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటి, చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావే? ఈరోజు నా ఫ్రెండ్ దగ్గర గొడవ వేసుకున్నాను. మన ఇద్దరిని ఎక్కడ చూస్తున్నాడు. దాని గురించి ఏదో అడిగాడు, అందుకే వాడిని కొట్టేసి ఇక్కడికి వచ్చున్నాను. ఇంకా చెప్పాలంటే మన రిలేషన్షిప్ గురించి చాలా చెడ్డగా మాట్లాడాడు. అసలు నా గురించి నేను బాధపడలేదు. నేను ఒంటరి వాడినే. కానీ అది నీకు జరిగితే ఏం కావాలి? నీ కుటుంబానికి నీ గురించి తెలిసి నీకేమైనా అయితే నేనేం కావాలి చెప్పు? చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. రియలీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇలా జరిగితే ఇంకేమన్నా ఉందా? నేను అసలు బ్రతకగలనా? దానికి ఒక సొల్యూషన్ ఉంది. అది ఏం చేయాలంటే ఏంటో చెప్పు. మీ ఇల్లు ఎంటీ అవుతుంది పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత. సో నేను చాలా ఈజీగా నో, దానికి అసలు ఆస్కారమే లేదు. చుట్టూ రిలేటివ్స్, నైబర్స్ చాలా మంది ఉన్నారు. ఎవరన్నా చూస్తే గొడవలు అయిపోతాయి. సరే, ఇంకొక ఉపాయం ఉంది. నువ్వు చెప్పావు కదా నీ ఒక ఫ్రెండ్ హస్బెండ్ లేడు, ఇల్లు ఖాళీగా ఉంటుందని. మనం కావాలంటే అక్కడ మీట్ చేయొచ్చా? ఇదే చాలా మంచి ఐడియా అనుకుంటున్నాను. ప్లీజ్ ఏదైనా చెయ్యి. నీతో ఉన్న బంధాన్ని నేను విడదీసుకోలేను. ఓకే, ట్రై చేస్తాను. రండి, కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. రా. ఎందుకని ఇంత ఆలస్యమైంది? నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. యాక్చువల్లీ తినే కొంచెం లేట్గా వచ్చారు. అరే, ఒక చిన్న బిజినెస్ డీల్లో స్టక్ అయిపోయాను. ఓకే, అది వదిలిపెట్టండి. ఓ, ఇతనేనా 10 సంవత్సరాల తర్వాత వచ్చింది? అది ఏం పేరు చెప్పావు? రోమియో జూలియట్. నోరు మూసుకొని ఊరుకోండు ప్లీజ్. నేను ఒకటి అడిగేదా మీ దగ్గర? నేను చాలా టైర్డ్గా ఉన్నాను. నేను ఆ రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చా? మీరు మాట్లాడుతుండండి. ఓకే. నేను వెంటనే మాట్లాడిన తర్వాత నువ్వు దీనికంతా ఒప్పుకుంటావని అనుకోలేదు. అయితే ఏం చేద్దాం? ఐ లవ్ యూ సో మచ్. ఏంటి, నేనంటే ఇష్టం లేదా? నీళ్ళేమైనా కావాలా? నో అక్కర్లేదు. లేదంటే కాఫీ వేరేదైనా కావాలా? ఓకే. యాక్చువల్లీ మేము మీ ప్లేస్కి రాకముందు ఏమేమో ప్లాన్ చేసుకున్నాము, కానీ టైంకి రాలేకపోయాము. ఇది తీసుకోండి. నీకేమైనా పిచ్చా? అసలు ఇదంతా నాకు నచ్చదు, సరేనా? నీ నుదుట మీద బొట్టు లేదు. పోయి వెతుకొని రా, పో, వెళ్ళు. ఓకే. నేను మీ దగ్గర ఒకటి అడగచ్చా? మీ నంబర్ నాకు కావాలి, దొరుకుతుందా? ప్లీజ్ నోట్ చేసుకోండి. చెప్పు.
9836 ఆ, 213. ఏ బయలుదేరదామా? ఆ. స్కూల్కి టైం అవుతుంది. నేను వెళ్ళి పాపని పికప్ చేసుకోవాలి. ఉమ్. సరే చూసి బయలుదేరు. సరేదా అప్పుడు వెళ్దాం. నేను బయలుదేరొచ్చా? ఓకే టాటా బాయ్ సీ యూ. బాయ్. హా తను చెప్పు. హలో, ఏమైంది? ఈరోజు రాలేదా? లేదు ఈరోజు రావట్లేదు. దియాకు అసలు ఒంట్లో ఏమీ బాలేదు. సరే మరి. ఓకే ఓకే బాయ్. బాయ్. హలో షమీర్, ఆ, ఈరోజు మనం కలుసుకోవడం కుదరదు. ఏమైంది? దియాకు అసలు ఒంట్లో బాలేదు. ఓరే దేవుడా. దియాకు బాగయ్యే వరకు మనం మీట్ అవ్వలేము. సరే ఓకే, నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ తప్పుగా అనుకోకు. ఓకే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్. హలో, చెప్పండి. ఫోన్ చేస్తే బిజీ అని వచ్చింది. ఎందుకు, ఏమైంది? యాక్చువల్లీ నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కొని ఉన్నాను. మిగతా ఇవాళ రానని చెప్పేసి నేను మీ ఇంటి బయట చాలాసేపు నిలబడుకొని ఉన్నాను. అదే మీ దగ్గర పర్మిషన్ అడిగి లోపల రావచ్చా అని అనేసి కాల్ చేశాను. అరే, ఇందులో ఏముంది, లోపల రావచ్చు కదా. కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదు, లేదు, ఏమీ వద్దు. యాక్చువల్లీ నేను వంట చేస్తున్నాను, కాస్త వెయిట్ చేయండి, ఇప్పుడే ఓ, వచ్చేస్తాను. సరేనండి. చెప్పండి, తర్వాత ఏంటి, ఎలా వెళుతుంది? ఇంకేంటి విశేషాలు? నార్మల్గానే నేను మీ దగ్గర ఒక విషయం చెప్పొచ్చా? హ్మ్, నేను చాలా మంది అమ్మాయిని మీట్ చేస్తున్నాను, కానీ మీలాంటి అమ్మాయిని నేను చూసిందే లేదు. అదేంటో అర్థం కాలేదు. మిమ్మల్ని చూస్తుంటే ఒక తని అట్రాక్షన్ ఉంది. రియలీ? ట్రస్ట్ మీ. ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడు వచ్చేస్తాను. రండి. ఓ, సరే నేను బయలుదేరుతాను. ఏంటి వెంటనే బయలుదేరుతున్నారు? ఏ లిపి, ఇది తుషార్. ఇతన ఈ ఊరే, కానీ అబ్రాడ్ లో పనిచేస్తా ఉంటాడు. ఇతన నన్ను మీట్ చేయడానికి వచ్చాడు. ఈయన చాలా జెంటిల్మ్యాన్. హలో. తుషార్, ఈమె నా ఆడబిడ్డ. హాయ్, ఐఎమ్ లిపి. హాయ్, నేను తుషార్. ఓకే, నేను బయలుదేరుతున్నాను. తర్వాత ఓకే, బాయ్. మీట్ చేయొచ్చు. బాయ్. టాటా. నువ్వు కూర్చో, చెప్పు. ఇదిగోండి, ఇవన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి. ఇది మీకోసమే ప్యాక్ చేసి పెట్టున్నాను. ఇంకేమైనా కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేసి ఇస్తాను. డాక్టర్ కాల్ చేసి 2-3 రోజుల్లో టెస్ట్ ఉందని చెప్పాడు. ఇంకా 2-3 టెస్టులు తీయాలని కూడా చెప్పాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఏదైనా ప్రాబ్లమా? ఏమీ లేదు. ఇలాంటి డిసిషన్ మనలాగా ర్యాండమ్గా ఎవరూ తీసుకోలేరు. మితాకి నువ్వు వచ్చిపోయిన సంగతి తెలిస్తే ఏమి జరుగుతుందని తెలుసా? అప్పుడేం చేస్తారు? నువ్వు తన దగ్గర చెప్పబోతున్నావా? నువ్వు అలా చేయవు, నాకు తెలుసు. దీని తర్వాత యూజ్ చేసిన షర్టు నేను మళ్ళీ యూజ్ చేయను. అది నాకు ఇష్టమైనా కూడా డ్రై క్లీన్ ఇచ్చి 2 సార్లు యూజ్ చేస్తాను. కానీ నేను అది పర్మనెంట్గా యూజ్ చేస్తాననేది డౌటే. హలో. హలో, ఏమైంది? 3 రోజుల నుంచి కాల్ చేస్తున్నాను, అసలు కాలే అటెండ్ చేయట్లేదు నువ్వు. నేను బిజీగా ఉన్నాను, ఒక బిజినెస్ ప్రాబ్లంలో ఇరుక్కొని ఉన్నాను. నాకు కొద్దిగా టైం ఇస్తావా నువ్వు? సరే, ఈరోజు మన ఇద్దరం కలవడం కుదురుతుందా? ఈరోజు ఛాన్సే లేదు. నేను ఈరోజు రాత్రికి ఢిల్లీకి బయలుదేరుతున్నాను. అర్జెంటుగా కాల్ చేస్తున్నారు, నేను రావడానికి ఆ? అవుతుంది. నాకు ఇంకో కాల్ వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడేదా? సరే,
ఏం చూస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. దీన్ని అర్థం చేసుకునేదానికి నేను ట్రై చేస్తాను. నీ వల్ల ఇంకా కనిపెట్టలేదా? ఏంటి? నా కోసం ఆ రూమ్లో వెయిట్ చేయి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. నేను సమీర్ మాట్లాడుతున్నాను. కోల్కతా నుంచి వస్తున్నాను. రేపు మీట్ చేయొచ్చా? సారీ, రాంగ్ నంబర్. మిగతా నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నువ్వు నీ ఫ్రెండ్ సమీరు నా ఇంటికి రావద్దు. ఎందుకు? ఏమైనా ప్రాబ్లమా? అర్థం చేసుకో, రావద్దు. వాడి గురించి చెప్తే నువ్వు నమ్మవు. సరే చెప్పు. నీకు గుర్తుందా, అతను ఇక్కడ కొన్ని రోజులు ఉండడని, 2-3 నెలల్లో బిజినెస్ విషయంగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడని? అదంతా అబద్ధాలు. ఏంటి? వాడు ప్రతిరోజు ఇక్కడ వచ్చి నన్ను మీట్ చేస్తా ఉంటాడు. అది ఏందని నీకు అర్థమవుతుందా? ఏం చెప్తున్నావు నువ్వు? మీ ఇద్దరి మధ్యన ఏమున్నా సరే నన్ను దీంట్లో లాక్కండి, సరే? అండ్ ప్లీజ్ మా ఇంటికి రావద్దు. ఓకే, సమీర్ అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను. అదే బెటర్. నీకు నా ప్రాబ్లం గురించి తెలుసు కదా, ఇంకేమి కొత్తదిగా నాకు ఏ ప్రాబ్లం రానవసరం లేదు. సరేలే, మీ ఇంటికి ఇక మీదట రావద్దని నేను చెప్తాను. డాక్టర్ ఏమన్నాడు? రిపోర్ట్ ఏమైంది? భయపడేదానికి ఏమీ లేదంట, అంతా బాగుందని చెప్పారు. ఒకే ఒక ప్రాబ్లం. ఏం ప్రాబ్లం అది? అది ఏంటంటే 99% ప్రెగ్నెంట్ అయ్యేదానికి నాకు ఛాన్స్ ఉందంట. సరే, అది మంచి విషయమే కదా. అసలు ప్రాబ్లం నువ్వే. యాక్చువల్లీ నాకు రేపటి నుంచి ఓవులేషన్ స్టార్ట్ అవుతుందని డాక్టర్ చెప్పారు. మీరు లీవ్ వేసి వచ్చారంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓ సరే, నేను రేపు ఉదయాన ఫ్లైట్ ఎక్కేస్తాను. ఎలాగో మా అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉంటారు. నేను రేపు నీతో ఉంటాను. బాయ్. యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్తున్నాను, ఎందుకు మీరు టయాన్ని డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నారు? నీకు ఏ ప్రాబ్లం లేదు, నీ భర్తకే. అతనికి స్పర్మ్ కౌంట్ లేదు. మీరిద్దరూ కలిసినా కూడా అతని వల్ల నీకు బిడ్డని ఇవ్వలేడు. అదే ఈ రిపోర్ట్ చెప్తుంది. బై ద వే, అడాప్ట్ ప్లాన్ చేయొచ్చు కదా.